తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ ఊ ఏ అనే అక్షరాలు, ఓ వా వి వు అనే అక్షరాలు, వే ఓ అనే అక్షరాలు కూడా వృషభ రాశి కింద వస్తాయండి, నామాక్షరాలు. మరి ఆదాయం 11, వ్యయం 5 మాత్రమే. అంటే ఖర్చు తక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ ఉంది. మరి రాజపూజ్యం 7, అవమానం 3. మరి గురుగ్రహ సంచారం చూస్తే మే వరకు శుభుడుగా ఉన్నాడండి, లగ్నంలో ఉన్నాడు, ధన నష్టం జరుగుతుంది, అభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయి. మరి అక్టోబర్ వరకు చూస్తే శుభుడుగానే ఉన్నాడు, దైవ దర్శనం, కుటుంబ సౌఖ్యం ఉందండి. మరి డిసెంబర్ వరకు చూస్తే సాధారణ శుభుడుగా ఉన్నాడు, బంధుమిత్రులతో వైలం కలుగుతుంది. మరి మార్చి వరకు చూస్తే గురుగ్రహ సంచారం శుభుడుగున్నాడు, శుభవార్తలు వింటారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. మరి శనిగ్రహ సంచారం చూస్తే ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు 11వ స్థానంలో ఉన్నాడండి, లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు, శుభుడుగున్నాడు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మరి రాహుగ్రహ సంచారం చూస్తే మే వరకు లాభంలో ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు, శుభుడుగా ఉన్నాడు. మరి శుభవార్తలు వింటారు, కార్యాలు అన్నీ జయమవుతాయి, లాభాలు కలుగుతాయి. మరి మే నుండి ఉగాది వరకు కుంభంలో వృత్తి స్థానంలో ఉన్నాడు, సంతృప్తి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, విందు వినోదాలు కలుగుతాయి. అలానే కేతుగ్రహ సంచారం మే వరకు చూస్తే గనక 5వ స్థానంలో ఉన్నాడండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మరి మే నుంచి ఉగాది వరకు 4వ స్థానంలో ఉన్నాడండి. అనుకున్న పనులు ఖచ్చితంగా వాయిదా పడతాయి. కొద్దిగా కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా చూసినా సరే గనక వీరు గురుగ్రహ శాంతి మరియు ఎక్కువగా కేతుగ్రహ శాంతి చేసుకోవాలి. సంకటనాశన గణేశ స్తోత్రం పారాయణం చేసుకోవాలి. దక్షిణామూర్తి స్తోత్రాలు, దత్తాత్రేయ స్తోత్రాలు చేసుకోవాలి. ఈ చేసుకోవటం వల్ల సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవటం, మరి గరికతో పూజ చేయించుకోవటం, ఉండ్రాలతో పూజ చేయించుకోవడం, గణపతి గోడ చేస్తే చాలా బాగుంటుంది. స్వస్తి.